మన ప్రమేయం లేని యుద్ధం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల 34 రోజుల సుదీర్ఘ యుద్ధం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరస్పర దాడులు మన దేశం మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వికసిత్ భారత్ లక్ష్యాల మేర మన దేశం 2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి. 2047 నాటికి $34 ట్రిలియన్ సామర్థ్యంతో నిలబడాలి. కానీ అనుకున్నదొక్కటి, అవుతున్నదొక్కటి. 34 రోజుల పశ్చిమాసియా యుద్ధం మన దేశ ఆశలకు గండి కొడుతుంది. యుద్ధం వల్ల భారత్ ఎంత నష్టపోయిందో చూద్దాం. ఇరాన్ అణుశక్తి విధ్వంసమో, ఆధిపత్యవాదమో మిత్రుడు ఇజ్రాయిల్ కోరిక నెరవేర్చిన అమెరికా యుద్ధంలో తొలి రోజే ఇరాన్ సర్వోన్నత అధిపతి అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చింది. ఇరాన్ బెదిరిపోలేదు, నిలబడి పోరాడుతోంది. యుద్ధం ముగింపు ట్రంప్ చేతుల్లో లేకుండా పోయింది. ట్రంప్ యుద్ధ లక్ష్యాలు ఏమైనా 2030 నాటికి $7 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలన్న దేశ తొలి లక్ష్యానికి తూట్లు పొడిచింది. యుద్ధ ప్రభావంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే యుద్ధంతో మన దేశానికి 12 నుంచి 16 లక్షల కోట్లు నష్టం జరిగిందని ఓ అంచనా. మార్చి 27న రూపాయి విలువ $94.85 పడిపోయింది. కరెన్సీ, ఫారెక్స్ నష్టం 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలకు అంచనా. స్టాక్ మార్కెట్ మొత్తం 1.5 లక్షల కోట్ల రూపాయలకు నష్టపోయింది. యుద్ధం మన దేశ ఇంధన రంగానికే పరీక్షగా మారింది. ఇంధన రంగం ప్రభావం గొలుసు కట్టుల అనేక రంగాలను ప్రభావితం చేస్తుంది. అప్పుడప్పుడు ఇరాన్ దయాదాక్షిణ్యాలతో అరాకొరకగా నౌకలొస్తున్న హర్మూజ్ జలసంధి మూసివేత మన ఆర్థిక వ్యవస్థ మీద గణనీయ ప్రభావం చూపుతుంది. తీరని నష్టాలు మిగుల్చుతుంది. యుద్ధం వల్ల భారత్ ఎంత నష్టపోయిందో చూద్దాం. ఇంధన రంగం దేశాన్ని దెబ్బతీసింది. మన అవసరాల్లో 50% హోర్మోజ్ జలసంధి నుంచే దిగుమతి అవుతోంది. ఎల్పీజీ వంట గ్యాస్ కూడా గల్ఫ్ నుంచే రావాలి. హోర్మోజ్లో అస్థిర రవాణా, అరకొర అనుమతులతో మన దేశానికి దిగుమతులు నిలిచిపోయాయి. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీ సహజ వాయువు 50% ఆగిపోయింది. దీంతో ఎరువుల కర్మాగారాలు, విద్యుత్తు కేంద్రాలు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశీయ యూరియా ఉత్పత్తి తగ్గింది. గల్ఫ్ నుంచి దిగుమతులు లేవు. దీంతో ఆహార ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఇక చమురు ధర బ్యారెల్కు 85 నుండి 95 నిలకడగా ఉంటే భారత్పై 3.5 నుండి 4.5 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా. పెట్రోల్, డీజిల్పై లీటర్కు $10 ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ప్రభుత్వ పన్ను ఆదాయ నష్టం 30,000 నుంచి 40 కోట్ల రూపాయలకు చేరింది. గల్ఫ్లో 90 లక్షల భారతీయులు ఏటా దేశానికి పంపుతున్న డబ్బు గణనీయంగా తగ్గినట్లు కనబడుతుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే వచ్చే నష్టంతో జీడీపీలో 3.5% కోల్పోయే ప్రమాదం ఉంది. ఏటా జమ అవుతున్నటువంటి 4 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు తగ్గిపోతాయి. ఇది ఆర్థిక వ్యవస్థకే తీరని చేటు చేయవచ్చు. గల్ఫ్లో 90 లక్షల భారతీయులు ఏటా దేశానికి $50 బిలియన్ పంపుతున్నారు. అంటే 4,70,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గి జీడీపీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. పర్యాటక రంగం నుంచి ఆతిథ్య రంగం దాకా అనేక రంగాల మీద ఇప్పటికే ప్రభావం పడింది. ఇక వ్యవసాయ, ఆహార రంగాలు 50 నుంచి 80,000 కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలా అనేక రంగాలు కలిపితే మన దేశం అపార నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. అన్ని రంగాల్లో కలిపి మన దేశానికి కలిగే నష్టం 12 నుంచి 16 లక్షల కోట్ల రూపాయలు ఉండవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ముడి చమురుకు హర్మూజ్ మీద ఆధారపడిన మన దేశం యుద్ధం మరికొంత కాలం కొనసాగితే తీవ్రంగా నష్టపోవచ్చు. రూపాయి విలువ మరింత పడిపోయే అవకాశం ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల మాట. మన ప్రమేయం లేకున్నా మనకే ఎక్కువ నష్టాన్ని తెచ్చిపెడుతున్న ఈ యుద్ధం మనకు శాపం లాంటిదే. ఎలా బయటపడతామన్నది పాలకుల వ్యూహాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.